ఆ మధ్య సంక్రాంతి సీజన్లోనే వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు సినిమాలు నాగార్జున ఇమేజ్ని పెంచాయి. కమర్షియల్గానూ మెప్పించాయి. ఆ ఊపుతోనే ఈ ఏడాది సంక్రాంతికి నా సామిరంగా మూవీని చేశారు నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాగా, నాగచైతన్యతో గతేడాది కస్టడీ మూవీని నిర్మించిన శ్రీనివాస్ చిట్టూరి నా సామిరంగనే ప్రొడ్యూస్ చేశారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి చిట్టచివరగా దిగిన నా సామిరంగా ఎలా ఉందో చూద్దాం. మలయాళ చిత్రం పోరింజు మరియం జోస్కి ఇది రీమేక్. మలయాళంలో క్రిస్మస్ సందర్భంలో జరిగే కథని తెలుగు నేటివిటీకి అనుగుణంగా సంక్రాంతికి మార్చేశారు. కథలోకి వెళ్తే కృష్ణయ్య అనాథ. ఆకలి సమయంలో ఓ ముద్ద అన్నం పెట్టిన ఆమెను తల్లిగాను, ఆమె కొడుకు అంజిని సొంత తమ్ముడుగాని భావిస్తాడు. తల్లి చనిపోయిన తర్వాత అంజికి కృష్ణయ్యే అన్నీ అవుతాడు. అదే ఊరిలో వడ్డీ వ్యాపారం చేసే వరదరాజులు తమ ఇంటిని జప్తు చేస్తుంటే ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్య దానిని విడిపిస్తాడు. ఆ విశ్వాసంతో పెద్దయ్యకి ఊరికి అండగా నిలుస్తాడు కృష్ణయ్య. చిన్నప్పటినుండే వరదరాజుల కూతురు వరాలు కృష్ణయ్య ఒకరిని ఒకరు ఇష్టపడతారు. వరాలు చదువు పూర్తి చేసుకుని సొంతూరు వచ్చిన తర్వాత పెద్దయ్య కొడుకు దాసుకిచ్చి తన కూతురు పెళ్లి చేయాలని వరదరాజులు అనుకుంటాడు. ఈ సంకట పరిస్థితిలో కృష్ణయ్య పెద్దయ్యని ఎదిరించాడా? కూతురు పెళ్లి విషయంలో తన మాట నెగ్గాలని భావించిన వరదరాజులు ఏం చేశాడు? ప్రేమించిన కృష్ణయ్యని సొంతం చేసుకోవడానికి వరాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంది? తనకు వరాలకు మధ్య అడ్డుగా నిలిచిన కృష్ణయ్యపైన అంజిపైన దాసు ఎలా కక్ష తీర్చుకున్నాడు అనేదే మిగతా సినిమా. సంక్రాంతి అనగానే మనకు పల్లెలు గుర్తొస్తాయి. పట్టణాలు నగరాల్ని వదిలి అందరూ సొంత పల్లెలకి ప్రయాణమవుతున్నారు. అలానే పల్లెటూరు నేపథ్యంలో వచ్చే సినిమాలని వినోదాత్మక కుటుంబ కథా చిత్రాలను చూడ్డానికి ఇష్టపడతారు. ఆ రకంగా చూసుకుంటే ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో వచ్చిన చిత్రాల్లో ఇది యాప్ట్ మూవీ. సంక్రాంతి నేపథ్యంలో సాగే కథ కావడం, పల్లెటూరి వాతావరణంలో రూపుదిద్దుకోవడం, ఫ్యామిలీ సెంటిమెంట్స్కి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇది ఇప్పటి కథ కాదు, 1988 నాటి కథ. ఈ వింటేజ్ విలేజ్ డ్రామాని ఇప్పుడు తెరకెక్కించిన వెనుక ఎలాంటి ప్రాధాన్యం లేదనే చెప్పాలి. చారిత్రక నేపథ్యం ఉన్న అంశాన్నో 3-4 దశాబ్దాల క్రితం జరిగిన సామాజిక అంశాన్నో ఆధారంగా తీసుకుని వింటేజ్ మూవీ తీస్తే ఓ అర్థముంది. అలా కాకుండా 3.5 దశాబ్దాల క్రితం నాటి కథని ఇప్పుడు చెప్పడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ తరం వాళ్ళు అప్పటి కథని చూడాలనుకుంటే ఓటీటీలోనూ టీవీల్లోనూ 80s నాటి విలేజ్ బ్యాక్డ్రాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్సు చూసేయచ్చు. 90లలో నాగార్జున అలాంటి సినిమాలు ఎన్నో చేశారు. నిజం చెప్పాలంటే మలయాళం నుండి తీసుకొచ్చిన ఈ కథలో పెద్దంత కొత్తదనం ఏమీ లేదు. స్నేహం, ప్రేమ, విశ్వాసం, విద్వేషం వంటి సినిమాల్లోని ప్రధాన పాత్ర గుణాలుగా చూపించారు. నాగార్జున అల్లరి నరేష్ మధ్య సాగే స్నేహం గొప్పగా ఉంది. హీరో హీరోయిన్ల కంటే కూడా ఈ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధానికి దర్శకుడు ప్రాధాన్యమిచ్చాడు. దానిని పర్ఫెక్ట్గా తెర మీద ప్రజెంట్ చేశాడు. దాంతో ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అవుతారు. గమ్యం తర్వాత మళ్లీ ఆ స్థాయిలో నరేష్ పాత్రకి అప్లాజ్ వస్తుంది. కానీ సినిమాకి బలంగా నిలవాల్సిన సన్నివేశాలు చాలా వరకు తేలిపోయాయి. హీరో హీరోయిన్లు 10 ఏళ్ల పాటు ఎదురెదురుగా ఉండి కళ్లతోనే ప్రేమించేసుకోవడం, దానిని దర్శకుడు చూపించే కారణం ఏమాత్రం ఆమోదయోగ్యంగా అనిపించదు. నాజర్ పాత్రను తీర్చిదిద్దిన తీరు, చివర్లో ఇచ్చే ట్విస్ట్ కూడా గొప్పగా ఏమీ లేదు. 1-2 పాటలు బాగానే ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూసినప్పుడు అనేక చోట్ల మూవీ గ్రాఫ్ డౌన్ అయిపోయింది. నటీనటుల విషయానికొస్తే నాగార్జున పల్లెటూరు కుర్రాడిగా ఎనర్జెటిక్గా చేశాడు. కథని కాస్తంత ముందుకు వెనక్కి నడపడం అంత ఆసక్తిని కలిగించలేదు. మేకప్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. గోదారి యాస నాగార్జున చక్కగా పలికించాడు. నరేష్ మీర్నా మీనన్ మధ్య కొన్ని సీన్స్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. వీరిద్దరూ కలిసి ఉగ్రంలో జంటగా నటించడంతో మరింతగా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఏర్పడింది. రాజ్ తరుణ్ పాత్ర ఓకే గాని అతని జోడీగా నటించిన రుఖ్సార్ తిల్లానికి అన్యాయం జరిగిపోయింది. అమిగోస్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆషికా రంగనాథ్కి ఇది మంచి అవకాశమే. అందంగానే కాకుండా కొన్ని సన్నివేశాల్లో ఆమె అభినయం కూడా బాగానే ఉంది. నాజర్, రావు రమేష్లువి కొత్తదనం ఉన్న పాత్రలేమీ కాదు. దాసుగా నటించిన షబ్బీర్ కలరక్కల్ సైకోగా బాగా చేశాడు. ఇతర ప్రధాన పాత్రల్ని మధుమణి, మధుసూదనరావు, రవివర్మ, రూపలక్ష్మి, రంగస్థలం మహేష్ తదితరులు చేశారు. ట్రైలర్లో కనిపించిన కరుణ్ కుమార్ సినిమాలో ఎందుకో మరి లేడు. కీరవాణి నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సన్నివేశాలకి తన నేపథ్య గీతాలతో బలం చేకూర్చాడు. బెజవాడ ప్రసన్న కుమార్ కొన్ని చోట్ల రాసిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ కుర్రకారు ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. మలయాళ చిత్రాన్ని ప్రసన్న కుమార్ చక్కగా మార్చాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. భారీ అంచనాలతో వెళ్తే సినిమా నిరాశపరిచే ఛాన్స్ ఉంది. బట్ బి, సి సెంటర్స్లో కాస్తంత మెరుగైన ఫలితాలు లభించొచ్చు.